బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు బిగ్ షాక్. ఇటు లీగల్ నోటీసులను జారీ చేశారు హెరిటేజ్ సంస్థ. హెరిటేజ్ నెయ్యిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ నోటీసులు అయితే జారీ చేశారు. ఆరోపణలకు వెంటనే బహిరంగంగా బేషరతు క్షమాపణ చెప్పాలని హెరిటేజ్ సంస్థ కోరింది. ఇటు లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. నోటీసు జారీ చేసినందుకు ఇటు లీగల్ ఖర్చులుగా ₹1,00,000 చెల్లించాలని తెలిపింది హెరిటేజ్ తరపు లాయరు. ఇటు హెరిటేజ్కు ఇందాపూర్ డైరీ అనుబంధంగా ఉందన్నారు బొత్స. ఇందాపూర్ ద్వారానే ఇటు టీటీడీకి నెయ్యి సరఫరా జరిగిందని బొత్స కామెంట్ చేశారు. ఇటు హెరిటేజ్ సంస్థ 22 కంపెనీలతో కలిసి సిండికేట్గా ఏర్పడిందన్నారు బొత్స. సో మొత్తం మీద దీనిపైన హెరిటేజ్ సంస్థ ఇటు రెస్పాండ్ అయింది, లీగల్ నోటీసులను సర్వ్ చేసింది. ఇటు లీగల్ నోటీసెస్ని సర్వ్ చేసి వాటికి సంబంధించి ఆ ఛార్జెస్ని కూడా డబ్బుల్ని కూడా కట్టాలంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇటు ఇందాపూర్ డైరీకి సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇటు బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడారో ఒకసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఇందాపూర్ సంస్థ ద్వారా డైరీ ద్వారా సప్లై చేస్తూ దోచుకు తినడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం గత వారం రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఆ దేవదేవుడి తాలూకా నైవేద్యం తాలూకా పేరు చెప్పి హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ అనే ఒక డైరీతో చీకటి ఒప్పందం పడి దోచుకు తింటుంది. ఇందులో ఏ విధమైన దొంద ఆలోచన లేదు. ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడుకి ఉన్న ధనదాహంతో, ఆయనకున్న ఆ దుర్బుద్ధితో, ఆ దేవదేవుడి మీద నైవేద్యం మీద ఆసరా పెట్టుకుని ₹320 కొంటున్న నెయ్యిని ఏదైతే హెరిటేజ్తో సంబంధాలు ఉన్నా ఇందాపూర్ సంస్థ ద్వారా డైరీ ద్వారా సప్లై చేస్తూ దోచుకు తినడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం గత వారం రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఆ దేవదేవుడి తాలూకా నైవేద్యం తాలూకా పేరు చెప్పి హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ అనే ఒక డైరీతో చీకటి ఒప్పందం పడి దోచుకు తింటుంది. ఇందులో ఏ విధమైన దొంద ఆలోచన లేదు. ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడుకి ఉన్న ధనదాహంతో, ఆయనకున్న ఆ దుర్బుద్ధితో. ఇటు మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డైరీ ముమ్మాటికి ఇటు హెరిటేజ్ సంస్థదే అంటూ ఇటు బొత్స ఆరోపిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్కు లాభం చేకూర్చేందుకే ఇటు ఇందాపూర్ డైరీ ముసుగులో టీటీడీకి నెయ్యి కాంట్రాక్టులు సుమారు 130 కోట్లకు సంబంధించిన నెయ్యి కాంట్రాక్టులని కట్టబెట్టారంటూ ఇటు విమర్శిస్తున్నారు. అలాగే ఒక సిండికేట్ లాగా ఫామ్ అయ్యారు వీళ్ళందరూ. ఇటు టీటీడీ టెండర్లను దక్కించుకోవడానికి హెరిటేజ్ సంస్థ మరో 22 కంపెనీలతో కలిసి ఒక సిండికేట్గా ఏర్పడిందంటూ ఈయన ఆరోపిస్తున్నారు. ఇటు రాజకీయ లబ్ధి కోసమే, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దేవుడి ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందంటూ అసత్య ప్రచారం చేశారని, అందులో ఎలాంటి కల్తీ లేదని ఇటు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ అలాగే సిట్ నివేదిక తేల్చిందని ఇటు శాసన మండలిలో బొత్స స్పష్టం చేశారు. సో మొత్తం మీద బొత్స ఆరోపణలపైన ఇటు హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ తీవ్రంగా స్పందిస్తూ ఆయనకు లీగల్ నోటీసులను పంపింది. నిరాధార ఆరోపణలు చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇటు సంస్థ ప్రతిష్టను అలాగే ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఇటు బొత్స అసత్యాల ప్రచారం చేస్తున్నారని హెరిటేజ్ తరఫున న్యాయవాది మల్లికార్జునరావు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటు సంబంధం లేదు, ఇటు ఇందాపూర్ డైరీతో అలాగే తమకు కేవలం ఒక ఒప్పంద తయారీ అంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధం మాత్రమే ఉందని, యాజమాన్య పరంగా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఓనర్షిప్ ఏం లేదు మాకు, ఓన్లీ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇటు హెరిటేజ్ సంస్థకు సంబంధించి కొంత మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన కాంట్రాక్ట్ మాత్రమే ఇటు ఇందాపూర్కి అలాగే ఇటు హెరిటేజ్కి ఉంది. అంతేకాని మాకు ఓనర్షిప్ అంటే దానిపైన ఆ సంస్థ మీద
ఎలాంటి యాజమాన్య పరంగా ఎలాంటి సంబంధం లేదంటూ ఇటు హెరిటేజ్ స్పష్టం చేసింది. అలాగే తక్షణమే ఈ తప్పుడు ప్రచారం పైన వివరణ ఇవ్వాలి, బహిరంగంగా మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అంటూ బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పాలి అని ఇటు డిమాండ్ చేసింది. సో లేని పక్షంలో ఇటు సివిల్ అలాగే క్రిమినల్ పరువు నష్టం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుంది. సో మొత్తానికైతే ఇటు మరోవైపు మంత్రి పార్థసారథి కూడా మండలిలో ఈ ఆరోపణలను తిప్పికొట్టారు. తాను ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారం నుంచి ఇటు ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలు ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని, ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరాకు ఇటు హెరిటేజ్కు ఎలాంటి సంబంధం లేదని ఆయన కౌంటర్ ఇచ్చారు. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్స్ అనుకోవచ్చు. ఇటు శాసన మండలి ప్రతిపక్ష నేత ఇటు బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్గా ఇటు హెరిటేజ్ సంస్థ కూడా ఆయనకు లీగల్ నోటీసెస్ని కూడా జారీ చేసింది. ఒక్కసారి మనం ఆ లీగల్ నోటీసెస్కి సంబంధించిన డీటెయిల్స్ని మనం చూస్తున్నాము. ఇన్ సర్వీస్ ఆఫ్ ద లార్డ్ వెంకటేశ్వర జనరల్ మేనేజర్. సో మొత్తం మీద ఇటు హెరిటేజ్ సంస్థ కాంట్రాక్ట్లు, టీటీడీకి సంబంధించిన కాంట్రాక్ట్లు దాదాపు 130 కోట్లకు సంబంధించిన కాంట్రాక్ట్లు తమకే దక్కించుకునే ప్రయత్నం చేసింది. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్కు లాభం చేకూర్చేందుకే ఇలాంటి పనులు చేశారు అంటూ ఇటు బొత్స సత్యనారాయణ అయితే సెన్సేషనల్ కామెంట్స్ ఇటు హెరిటేజ్ సంస్థను ఉద్దేశించి మాట్లాడారు. ఇలాగే ఇటు సీఎం చంద్రబాబు నాయుడిని కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నారు. తన సంస్థ కోసం, తన కుటుంబం కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరో పక్కన ఇటు వైకాపా నేత బొత్స సత్యనారాయణ ఆయనకి ప్రస్తుతానికి హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులను ఇచ్చింది. అసత్య నిరాధార ఆరోపణలు సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డారంటూ ఇటు అందులో పేర్కొంది. తప్పుడు ప్రచారంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు హెరిటేజ్ తరఫున న్యాయవాది మల్లికార్జునరావు లీగల్ నోటీసులను కూడా జారీ చేశారు. హెరిటేజ్ సంస్థ చట్టబద్ధంగా నడుస్తుంది. ఇటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అలాగే గుర్తింపు పొందింది. ఇటు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ ప్రీమియం బ్రాండ్గా కొనసాగుతున్న సమయంలో ఇటు హెరిటేజ్ ప్రతిష్టకు భంగం కలిగేలాగా బొత్స ఆరోపణలు చేశారు. ఇందాపూర్ డైరీతో సంబంధం లేకున్న సంస్థపై దుష్ప్రచారం చేశారు. 22 సంస్థలతో ఇటు హెరిటేజ్ సిండికేట్ అయిందంటూ నిరాధారణ ఆరోపణలు చేశారు. ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు అంటూ మొత్తానికైతే ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలి. ఆ వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకోవాలి, లేదంటే సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది అంటూ న్యాయవాది నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్. ఇటు కల్తీ నెయ్యికి సంబంధించి టీటీడీ లడ్డులో కల్తీ నెయ్యికి సంబంధించిన ఇష్యూ నుంచి కాస్త ఇప్పుడు హెరిటేజ్ సంస్థకి కూడా ముడిపెడుతున్నారు ఇటు బొత్స సత్యనారాయణ. ఇటు హెరిటేజ్ సంస్థ అలాగే ఇంకో 22 సంస్థలు కలిసి మొత్తానికైతే ఒక సిండికేట్గా మారాయి. టెండర్లను దక్కించుకునే ప్రయత్నం చేశాయి. ఇటు 130 కోట్లకు సంబంధించిన టెండర్ని ఇటు 130 కోట్లకు సంబంధించిన టెండర్ని స్వాధీనం చేసుకున్నారు అంటూ ఇటు బొత్స సత్యనారాయణ సెన్సేషనల్ కామెంట్స్. మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు బొత్స సత్యనారాయణ చేస్తున్న కామెంట్స్ని మీరు సమర్థిస్తున్నారా? కల్తీ నెయ్యికి సంబంధించిన ఇష్యూలో ఇటు